మరి ఈరోజు అంశం ఏంటి అని అంటే క్రైస్తవులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, క్రైస్తవుడు అంటే ఏంటో చూద్దాం. అసలు ముందుగా ఒక వచనం నుండి క్రైస్తవుడు అంటే ఏంటో చూద్దాం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చాలు. అయితే క్రైస్తవులు అని అంటే అర్థం ఏంటి అని అంటే శిష్యులు. ఎవరి